Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను ఈరోజు వీడియో ఏంటంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టామండి. కుండీలు పెట్టుకోవడానికి స్టాండ్లోను. ఇక ఇది నీమ్ కేక్ అని చూపిస్తాను, చూసారా? ఇది నీమ్ కేక్ ఎప్పటికప్పుడే మనకు అయిపోయిన దాన్ని మట్టిలో కలుపుకొని ఇది కోసం తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి, అవన్నీ కలుపుకొని గ్రో బ్యాగ్స్ కుండీల్లో చిన్న చిన్న మట్టే కదా, ఆ మట్టి ద్వారా ఇంత కాయలు కాస్తాం. కారణం ఏంటంటే ఇలాంటి వల్ల మనం చేసుకోవాలి. లిక్విడ్ తయారు చేస్తాను, అవి కూడాను. తర్వాత మనకి కంపోస్ట్ తయారు చేసుకుంటే కూరగాయ తుక్కు దానివల్ల. ఇదిగోండి ఇవి వచ్చినాయి, ఈరోజు ప్యాకింగ్ ఇస్తున్నాను చూడండి. స్టాండ్లు అండి ఇవి. ఇది వర్మీ కంపోస్ట్ అండి. ఇది బ్యాగ్లో వచ్చిందండి, ప్యాకింగ్లోను. వర్మీ కంపోస్ట్. అదేమో నిమ్మ కేకు. ఇది వర్మీ కంపోస్ట్. ఇది 2 బ్యాగులు, అంటే 5 కేజీలు 5 కేజీలు. ఇది 10 కేజీలు. ఇది 5 కేజీలు, ఇది 5 కేజీలు. ఇది పెద్ద మొక్కలుగా అయితే 3 నెలలకు ఒకసారి వేసుకోవాలి. చిన్న మొక్కలు అనుకోండి ఇలా ఇది ఇందులో టమాటా మొక్కలు ఇవి పెట్టాం కదా, దానికి నెలకు ఒకసారి వేసుకోవాలి. వేసుకున్నప్పుడు చాలా బాగా పంట వస్తుంది మీకు. ఇదిగోండి ఇదేమో నిమ్మ కేక్ అండి. ఇది వర్మీ కంపోస్ట్. స్టాండ్లు కూడా పెట్టానండి, స్టాండ్లు కూడా చూపిస్తాను. సిండ్రల్లా, మా సిండ్రల్లా మాతో పాటు సమానంగా చేసేది పని. స్టాండ్లు పెట్టామండి, ఎందుకంటే మనకి స్లాబ్ మీద పెట్టుకుంటాం కదా, ప్రతిదానికి నేను ఇవ్వండి ఇవి చూసారా, ఫస్ట్లోనే నేను ఇలా స్టాండ్లు చేంజ్ చేసుకుని కొన్నిటికి ఇలా కొంచెం 2 అడుగుల ఎత్తులో ఇలా చేయించాను, ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు చిన్న చిన్న మొక్కలకి ఇంకా అలా వచ్చి చేయాలని కష్టం కాబట్టి మనకు ఆన్లైన్లో దొరికేస్తున్నాయండి. ఇప్పుడు ఏంటంటే ఇదిగో దీంతో పాటు వచ్చినాయండి. వీటికి ఫిట్ చేయటానికి అనుకుంటే ఇవి కూడా ఇచ్చాడు. చూడండి 4 స్టాండ్లు, 4 స్టాండ్లకి చక్కగా ఏంటంటే మూతలు పెట్టుకుంటా కూడా ఇచ్చాడు. ఈ మూతలు అంటే దీని కింద ప్లేట్లు అన్నమాట. ప్లేట్లకి ఇది మోడల్ పెట్టాడు, ఇలా పెట్టుకోవాలన్నమాట. బాగుంది కదండి. మీరు కూడా మీకు అమెజాన్లో ఇలాగ పెట్టుకుని ఉన్నాయి, తీసుకోండి. మీరు కూడా బాగుంటుంది. చిన్నగా పెట్టుకుని ఇప్పుడే స్టార్ట్ చేసుకునే వాళ్ళకి చాలా అవసరం అండి. తీసుకోండి మర్చిపోకుండా. నాకైతే నచ్చింది. దీనికి ఇవి ఉన్నాయి కదా, దీన్ని పెడతానికి ఇది పైన పెట్టుకోక్కర్లేకుండా దీనికి స్టాండ్ లోపల పెట్టుకోవచ్చండి. ఇలాగా ఒక్కొక్క దానికి 3 ఇచ్చాడు, అంటే 4 3 12, అంటే 4 స్టాండ్లకి 12 వచ్చినాయండి. ఇలా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. స్ట్రాంగ్ కూడా ఉన్నాయి. స్టాండ్లు కూడా బాగా నచ్చినాయి. ఇంతకుముందు పెట్టినవి మామూలుగా నార్మల్గానే పెట్టాము. అవి ఇలా పెట్టేసి చూపించారు, బాగున్నాయండి. సింపుల్గా చిన్న చిన్న కుండీలు ఉంటాయి కదా మనకి, ఫ్లవర్ గులాబీ మొక్కలు ఇలాగా పెంచుకుంటాం కదా, అవి చూడండి నేను ఎలా పెట్టాను ఆ స్టాండ్ల మీద. ముందు ఎలా స్టాండ్లు తీసుకున్నానండి, ప్లాస్టిక్ కూడా చేయించుకున్నాను. పైన కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తానండి. ఎందుకంటే ఇంత నీట్గా ఉంటుంది గార్డెన్. మనం పెట్టుకున్నామంటే నీళ్లు నిలవకోకుండా, దానికి మరీ పాకుడు కట్టే చిరాకు లేకోకుండా ఉండాలంటే స్టాండ్లు కంపల్సరీగా ఉండాలండి స్లాబ్ మీద. చూసారు కదా, బాగున్నాయండి. ఇప్పుడు వీటికి ఇచ్చాడండి, ఇవి పెట్టేసుకుంటామే. ఇప్పుడు చాలామంది
అలా పెట్టుకుంటున్నారు కదా, స్లాబ్లు పాడైపోతాయి. మనకి ఎక్కువ మట్టి బరువు ఉన్నది అనుకోండి, భీములు ఉన్నాయి కదా పిల్లర్స్లో, భీముల మీద పెట్టుకోవాలి లైన్గాను. అయినా పర్వాలేదులేండి, దేనికే ఉంటాయి. చూసారా, బాగుంది. అలాగే అన్నిట్లో కూడా పెట్టుకోవాలండి. ఓకేనండి. కూరగాయలు తుక్కు చూసారా, చిన్న కూడా నేను బయటకు పోనవ్వకుండా ఇలా వేస్తాను. ఇందులో తక్కువ ఉంది కదా బాగాను, ఇందులో వేసేస్తాను. ఈ మట్టిలా పెట్టేసుకుంటే అది గ్రోత్ అయిపోతాను. ఇదిగో నేను ఇప్పుడు వచ్చిన స్టాండ్లో మూతలతో ఉన్న చూసారా, ఇంక ఇలా పెట్టుకోవచ్చండి. చిన్న చిన్నవి పెట్టుకుంటే 3 పడతాయి. ఆ రకంగా నేను పెట్టేశానండి. చూసారు కదా, చాలా బాగున్నాయండి ముచ్చటగా. నేను మళ్ళా ఇంకోటి వస్తుంది, అవి కలిపినప్పుడు వీళ్ళకి నేను పైన ఉన్నాయి మొక్కలు, ఇంకా పైన కూడా చూపిస్తాను. ఇదండి స్టాండ్లో తీసుకున్నాను. స్టాండ్లో ఎలా పెట్టాలో ఈ మొత్తం మొక్కలకి ఇలా సరిపోయిందండి. మొక్కలు అందంగా అమర్చుకుంటే అండి, పూల మొక్కలు కూడా చాలా అందంగా వస్తాయి. ఈ మందారం చూసారా, ముద్ద మందారం అండి. చూడండి పువ్వులు ఎంత బాగా అందంగా ఉన్నాయో. అలాగే ఈ రేఖ మందారం, ఇదిగోండి. ఈ మందారాలు, కనకాంబరాలు, గులాబీలు అన్నీ చిన్న చిన్న కుండీలో పెట్టుకుని, ఈ గార్డెన్ ఎలా ఉండదండి మొదట చూపిస్తాను, అది కూడా మీకు పక్కన పెట్టిస్తాను. ఇప్పుడు చేసుకుంటే ఇదంతా ఖాళీగా చేసుకున్నామండి. కొన్ని మొక్కలు మాత్రం పైకి వెళ్ళిపోయినాయి, పెద్ద మొక్కలు. ఇక ఈ కింద బిల్డింగ్ కావాల్సినవన్నీ కూడా పెట్టి ఉంచానండి. ఇదేమో తమలపాకు ఇక్కడ పెట్టాము. మీకు తెలుసు కదా, శంఖం పువ్వులు బ్లూ కలరు బాగుంటాయి, ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది అనేసి చెప్పాను కదా, అదండి. ములగ చెట్టు కట్ చేసి మళ్ళీ అలాగే పెట్టేసి ఉంచాను, దానిలోనూ చిగురుతుంది. ఎందుకంటే 2 మొక్కలు ఉండిపోవడం వల్ల పూత పూసి అది రాలిపోతుంది కాబట్టి నాకు కాయలు రాలేదు. ఇప్పుడు సింగిల్గా పెట్టానండి, అది కాయలు వస్తుంది. ఇదిగోండి, ఈ కింద అయితే ఇలా పెట్టుకున్నాను. పైన కూడా వెళ్ళినప్పుడు చూపిస్తానండి. ఇది చిక్కుడుకాయలు చూసారా ఎంత బాగా కాస్తున్నాయో పైకి. దీనికి పందిరి వేయటం కారణం ఏంటంటే చిక్కుడు పాదులు, బీరపాదులు ఎత్తుకుంటే బాగుంటుంది అనేసి ఈ కింద గార్డెన్ ఇలాగ చేసుకున్నానండి. చూడండి, నా గార్డెన్ కింద బిల్డింగ్ మీద ఇలాగా పెట్టుకోవటం. తర్వాత పైన కూడా పందిరి వేయించాను, అది ద్రాక్షకి వస్తుంది అనేసి అక్కడ కూడా సెట్టింగ్ మార్చేసానండి. ఇవన్నీ ఇప్పుడు వచ్చిన స్టాండ్లు చూసారు ఎంత బాగా ఉన్నాయో. నేను మీకు చూపిస్తున్నానండి. అవి స్టాండ్లు పెట్టిన తర్వాత ఇలా ఉన్నాయని చూపిస్తున్నాను చూసారా, అవి కొన్న తర్వాత అలా పెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, గ్రో బ్యాగ్ పాతదాన్ని మళ్ళీ పైపుల ద్వారా చేసి అలా కొత్త దానిలాగా పెట్టామండి. దాంట్లో తోటకూర విత్తనాలు అవి వేసుకుంటే బాగుంటాయని చెప్తున్నాను. ఇలాగ గార్డెన్లో ఎవరైనా సరే కొత్తగా పెట్టుకుంటే ఆ స్టాండ్లు కూడా కొనండి. తప్పకుండా మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. గంట సింబల్ మర్చిపోవద్దు. ఎవరి నోటిఫికేషన్